నేనంత పెద్ద నేరం చేసేసానా? అంత పాపం చేశానా అని అనిపిస్తుంది. మా పేరెంట్స్‌ని ఎంత బాధపెట్టానో, అత్తమ్మ వాళ్ళని గూడా నేను అంతే బాధపెట్టా. ఆయన ఉన్నారు, బావగారున్నారు. ఇద్దరు ఒక్కొక్కసారి గొడవలు పడతారు, అరుచుకుంటారు, తిట్టుకుంటారు గూడా. నా ఫీలింగ్స్, నా థాట్స్ అన్నీ గూడా మీ మీద రుద్దేస్తున్నాను. నా మైండ్‌లో ఏముందో అంతా కూడా ఎక్స్‌ప్రెస్ చేసేసాను. చాలా మంచిగా ఉంటుంది. అసలు ఏ గొడవలు ఉండవు. మెయిన్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ అనే చెప్తాను. ప్రతిదీ అందరూ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. చాలా మంది కూడా అన్నారు, ఎందుకురా తను నీకు వద్దు, మిమ్మల్ని చాలా బాధ పెట్టింది కదా. బాధలు ఇంకా చెప్పలేను. తెలుసో తెలియకో ఒక స్టెప్ ముందుకు వేసేసాను. నేను తప్పు చేశాను అని వాళ్ళకి ఫీలింగ్ ఉంటే నన్ను పలకరించరు కదా, నాతో మాట్లాడరు కదా. మనం ఏది చేసినా ఇంకా తప్పు కింద కన్సిడర్ చేసుకుంటూ అలాగే ఉంటారనమాట. మనం మంచిగా ఉన్న చూడలేరు. నా విషయంలో అయితే అలా జరగలేదు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కదా. అవునండి, మా అమ్మ నాన్నగారు మా చెల్లి పెళ్లికి పిలవడానికి పెళ్లి కార్డ్ తీసుకుని అయితే మా ఇంటికి వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ వీడియో చేస్తున్నట్టు ఎవరికి కూడా తెలియదు అనమాట. ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. పిల్లలు పడుకున్నాక చేద్దాంలే అనుకున్నా, కానీ మా మహి మాత్రం మధ్యలోనే లేచాడు. ఇంకా వాడిని పెట్టుకుని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అత్తమ్మ ఆయననేమో బయటికి వెళ్ళారు. సో దిస్ ఇస్ ద రైట్ టైం అనిపించింది. సో అందుకే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. జున్ను కూడా పడుకున్నాడు. అవునండి, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉండేదనమాట. అమ్మ అంటే మొన్న ఎంగేజ్మెంట్కి పిలవడానికి వచ్చింది. అంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చింది. నార్మల్గా కాల్స్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నాకంత బాధ ఉండేది కాదు. ఇంకా అలా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కదా. కానీ నాన్నగారు ఏంటంటే ఇప్పటి వరకు, అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి, పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కూడా ఒక్కసారి కూడా కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం కానీ మాట్లాడడం కానీ ఏమీ జరగలేదన్నమాట. అసలు వస్తారా లేదా అన్న చిన్న డౌట్ ఉండేది. ఎంగేజ్మెంట్కి కూడా అమ్మను మా డాడీ వాళ్ళ సైడ్ పెదనాన్నగారు ఇద్దరు కలిసి అయితే వచ్చి పిలిచారు. పెళ్ళికైనా వస్తారా లేదా అన్న డౌట్ ఉండేది. బట్ ఆ డౌట్ అయితే తీరిపోయింది. నాన్నగారు అమ్మ ఇద్దరు కలిసి అయితే వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ అంతకన్నా కూడా, అంత హ్యాపీలో కూడా నాకు చాలా బాధగా కూడా ఉంది. ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ షేర్ చేసుకునే టైం కూడా నాకు రాలేదన్నమాట. నా అంటే నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ ఎలా ఉంటాయి, నేను అసలు ఎలా ఉంటాను ఏంటి అన్న నా థాట్స్ని కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటూ ఉండేదాన్ని చాలాసార్లు కూడా. బట్ ఆ కరెక్ట్ టైం దొరికేది కాదనమాట. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం అనిపించింది. ఇప్పుడైతేనే షేర్ చేసుకోగలను అని అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఒక సాడ్ థింగ్ ఏంటి అని అనుకోవచ్చు, నాకు ఇప్పటికే కళ్ళలో టీయర్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి గైస్. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయను చూడమని. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఏంటంటే అసలు మెయిన్ ఈవెంటే మా చెల్లిది కదా. అంటే మా చెల్లి మ్యారేజ్ గురించే కదా ఇదంతా జరిగేది. మెయిన్ ఏంటంటే అసలు మా చెల్లి మాట్లాడట్లేదు నాతో. యెస్ అండి, నిజమే. మా చెల్లి ఇప్పటి వరకు, అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు మాక్సిమం 7.5 ఇయర్స్ అయిపోతుంది. ఈ 7.5 ఇయర్స్‌లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మా చెల్లి మాట్లాడలేదు. నాకైతే అది చాలా బాధగా ఉంది. ఇప్పటికి కూడా ఎందుకు అంత పంతము లేదా ఏంటో నాకసలైతే ఏం అర్థం కావట్లేదు. అంటే నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. బట్ ఆ ఏజ్‌లో ఎందుకో నా మైండ్ అనుకోకపోయినా ఇంక అలా వెళ్ళిపోతుంది ఆ ఫ్లో అంతే ఇంకా. నేననే కాదు, ఎవరైనా కూడా అలాగే చేస్తారు. బట్ నేను అది తెలుసుకుని అవును తప్పు, బట్ ఏదో ఒక స్టెప్ వేసేసాము, ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా నేను ఒక దగ్గరే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను. బట్ తనకి ఎందుకు ఇంకా తను మాట్లాడాలని, నాతో మాట్లాడాలని ఎందుకు అనిపించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. సో అదొక్కటే నాకు చిన్న బాధ అనమాట. అసలు ఎవరైనా ఇంట్లో ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే గనక, అక్క గాని చెల్లి గాని లేదా బ్రదర్స్ ఎవరైనా చేసుకుంటే, పేరెంట్స్ గనక మాట్లాడకపోతే ఇంకా సిబ్లింగ్స్ త్వరగా కలిసిపోతారు. కలిసిపోయి అక్క బాధపడుకులే లేదా చెల్లి బాధపడుకులే, అమ్మ నాన్న త్వరలోనే ఒప్పుకుంటారులే, కలుస్తారు అన్నట్టుగా ధైర్యం చెప్తారు. బట్ నా విషయంలో అయితే అలా జరగలేదు. అంటే తనకి కూడా ఉంటుంది కదా, నేను అమ్మ నాన్నని బాధ పెట్టాను, ఒక అంటే రాంగ్ ఏజ్‌లో రాంగ్ స్టెప్ తీసుకుని అలా చేశాను అన్న తనకి ఉంటుంది కోపము. బట్ ఇంతవరకు, అంటే ఇప్పటికి ఎందుకు మాట్లాడట్లేదు అన్న చిన్న బాధ అంతే.
ఒక్కోసారి నేనంత పెద్ద నేరం చేసేసానా? అంత పాపం చేశానా అని అనిపిస్తుంది. కొంతమంది ఫ్యామిలీస్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం పెద్ద పాపము లేదా పెద్ద మిస్టేక్ అన్నట్టుగా చూస్తున్నారు చాలా ఫ్యామిలీస్. అంటే 100% అలాగే చూస్తున్నారు అని అనట్లేదు. కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా తెలుసుకొని కలిసిపోయి హ్యాపీగా కూడా ఉంటున్నారు. బట్ కొంతమంది ఏంటంటే అలా చూస్తున్నారనమాట. అది ఎప్పుడు లవ్ మ్యారేజెస్ చేసుకోవడం తప్పు అని ఎప్పుడు అనాలంటే మీరొక రాంగ్ పర్సన్‌ని పెళ్లి చేసుకొని ఆ పర్సన్‌తో సరిగ్గా లైఫ్ లీడ్ చేయలేకపోయినప్పుడు మీరు అదే రాంగ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచిగా లేనప్పుడు అలాంటి మ్యారేజెస్‌ని తప్పు అని అనొచ్చు. రైట్ పర్సన్‌ని చేసుకొని చూసుకునే దానికన్నా కూడా 100 రెట్లు ఎక్కువగా చూసుకునే వాళ్ళని అది తప్పు కింద కన్సిడర్ చేయరనమాట. అంటే నా దృష్టిలో తప్పు కింద అనుకోవట్లేదు. ఎందుకంటే సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు తప్పు కింద అయితే ఎవ్వరు అనుకోరు. అండ్ ఎంగేజ్‌మెంట్‌కి పిలిచారని చెప్పాను కదా! సో, పిలిచినప్పటి నుంచి నాకు కొంచెం అంటే ఎక్కడో చిన్న టెన్షన్ అయితే ఉండేది. అంటే యాస్ ఎ గర్ల్‌గా అంటే నేను చేసింది అంటే నా దృష్టిలో ఆ ఏజ్‌కి చేయడం తప్పే. బట్ అంటే చుట్టాలందరూ ఉంటారు. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని చెప్పి అంటే నా మైండ్‌లో అంత హెవీగా లేదు గానీ ఎక్కడో చిన్నగా ఉండేదనమాట. అంటే నేను హ్యాపీగా లేనని కాదు. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే తప్పు చేశానన్న గిల్ట్ కూడా నాకు ఎక్కువ లేదు. బట్ ఎక్కడో చిన్న గిల్ట్ అనేది ఉంటుంది గదా! సో, అలాగే వెళ్ళాననమాట. వాళ్ళు నాతో అసలు మాట్లాడతారా లేదా? ఎలా ఉంటుంది? ఏంటి? అని అనుకునేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను గాని, ఆయన్ని గాని, అత్తమ్మ గాని పిల్లల్ని తీసుకొని, ఎత్తుకొని, ముద్దాడి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్ ఒక్ అంటే కొంతమంది ఉంటారు. వాళ్ళని ఇంక నేను మెన్షన్ చేయట్లేదు గూడా. మనం మంచిగా ఉన్నా చూడలేరు. ఇంకా మనము నార్మల్‌గా ఉన్నా చూడలేరు. ఇంక మనం ఏది చేసినా ఇంకా తప్పు కిందే కన్సిడర్ చేసుకుంటూ అలాగే ఉంటారనమాట. వాళ్ళనైతే నేను మెన్షన్ చేయట్లేదు. బట్ చాలా మంది వరకు అయితే నాకు ఆహ్, హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. నేను అంటే ఆ నెక్స్ట్ డేనే వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఎందుకో రైట్ టైమ్ కాదేమో అనిపించి ఇంకిప్పుడైతే చెప్తున్నాను. సో, అంత హ్యాపీగా అనిపించింది. ఇంకా సో, అంత హ్యాపీగా నన్ను పలకరిస్తున్నారు, ఇది చేస్తున్నారంటే నేనేమన్నా తప్పు చేశాను అని వాళ్ళకి ఫీలింగుంటే నన్ను పలకరించరు గదా! నాతో మాట్లాడరు గదా! ఆ! వాళ్ళకే లేనప్పుడు ఇంకా కొంతమందికి ఎందుకు అంత గిల్ట్‌గా ఫీలవుతున్నారు, ఎందుకంత ఇదిగా ఫీలవుతున్నారో నాకైతే అర్థం గావట్లేదు. మేబీ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క టైంలో రియలైజేషన్ అవుతుంది గదా! అంతే అన్నమాట నాకు కూడా. నేను గూడా చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని, నాకు అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. మ్యారేజ్ అయిన తర్వాత మా పేరెంట్స్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు నన్నెక్కడ బాగా చూసుకోరో అని చెప్పి నన్ను వాళ్ళు ఆహ్, అదో వాళ్ళ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అత్తమ్మ వాళ్ళేంటంటే ఇంకా మ్యారేజ్ అయిపోయినా గూడా వాళ్ళు అదే నన్ను వేరేలాగా వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసి పెళ్లి చేసేస్తారేమో అన్న థాట్‌లో ఇంకొక మ్యారేజ్ చేస్తారేమో అన్న థాట్‌లో అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. సో, ఎవరిని నేను రాంగ్ అని చెప్పను. వాళ్ళ థాట్‌లో వాళ్ళున్నారు. వీళ్ళ థాట్‌లో వీళ్ళున్నారు. బట్ ఏంటంటే మధ్యలో నాకసల మైండ్‌లో ఏముండేది కాదనమాట. వీళ్ళ మాట వినాలా? వాళ్ళ మాట వినాలా? అని చెప్పి ఇంక అలాగే ఉండేదాన్ని. బట్ ఒకటే అనుకున్నాను. నేను అంటే తెలుసో తెలియకో ఒక స్టెప్ ముందుకు వేసేసాను. ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆయనతోనే లైఫ్ అనుకున్నప్పుడు ఇంక మళ్ళీ వెనక్కి చూసుకోకూడదు. ఇంకా కష్టమైన, నష్టమైన ఆయనతోనే ఉండాలి అనైతే అనుకున్నాను. సో, అలాగే ఉన్నాననమాట. చాలా అంటే చాలా బాధలింక చెప్పలేను. బాధలైతే చాలా ఫేస్ చేశాము. ఇంకా అది చెప్పడానికి ఇంకా వీడియో కూడా లెంగ్తీ అయిపోతూనే ఉంటుంది. ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పాలంటే గనక. మా జర్నీలో మాకు చాలా మందైతే హెల్ప్ చేశారు. మా చిన్నత్తమ్మ వాళ్ళు గానీ, పిన్ని అంటే మాట సాయం గానీ, ఏదైనా ఏ సాయమైనా గానీ మా మహి వచ్చేస్తున్నాడు. ఏదైనా గానీ కూడా మా బావగారోళ్ళు గానీ, అక్క బావగారోళ్ళు గానీ, మా పిన్ని వాళ్ళు గానీ ప్రతిదీ అందరూ గూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అత్తమ్మ వాళ్ళు గానీ. నాకు మెయిన్ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా ఫ్యామిలీ అనే జెప్తాను. అంటే ఏ ఫ్యామిలీ
ఫ్యామిలీలో అయినా కానీ గొడవలనేవి కామన్ అనమాట. ఈ ఒక ఫ్యామిలీలోనే గొడవలుంటాయి. ఇంకొక ఫ్యామిలీ చాలా మంచిగా ఉంటుంది. అసలు ఏ గొడవలు ఉండవు అని అయితే అనుకోవద్దు. ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవలుంటాయి. బట్ ఏంటంటే మా ఫ్యామిలీలోనే గొడవలు పడతాము, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు అన్నీ అవుతాయి. బట్ ఏంటంటే ఎవరికైనా కష్టం వస్తే ఇప్పుడు ఆయన ఉన్నారు, బావగారు ఉన్నారు. ఇద్దరు ఒక్కొక్కసారి గొడవలు పడతారు, అరుచుకుంటారు, తిట్టుకుంటారు గూడా. బట్ ఏంటంటే ఎవరికైనా కష్టం వస్తే ఇప్పుడు బావగారికి ఏమైనా పరిస్థితి బాగోకపోతే ఆయన హెల్ప్ చేయడం గానీ, మా పరిస్థితి బాగోకపోతే బావగారు హెల్ప్ చేయడం గానీ అలా చేసుకుంటామనమాట. అండ్ ఎంగేజ్‌మెంట్ రోజున ఏంటంటే నేను అంటే వెళ్ళాను. అందరూ పలకరించారు. అంతా బావుంది. బట్ ఏంటంటే మెయిన్ మా చెల్లె కదా మాట్లాడాలి. ఈవెంటే మా చెల్లిది. తను మాట్లాడకపోతే నాకు చిన్న గిల్టీ ఉంటుంది. అంటే నేను మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదనమాట. మేబీ ట్రై చేసినా తను మాట్లాడేదో లేదో నాకైతే తెలీదు. బట్ తను స్టేజ్ మీద బిజీగా ఉంది. స్టేజ్ మీదకి వెళ్ళి నుంచున్నా కూడా అంటే నేను ఒక చివరికి నుంచోవడము, అందరూ తన్ని గ్రీట్ చేస్తూ తన దగ్గర నుంచోవడము అదొకటి నాకు చిన్న బాధ అనిపించింది. అంటే అత్తమ్మ వాళ్ళకి కూడా బాధ అనిపించిందనమాట. బట్ వాళ్ళు చెప్పలేరు కదా! సో అలాంటి చిన్న చిన్న గిల్టీస్ ఉంటాయన్నమాట. ఏ ఫ్యామిలీలో అన్నా కూడా ఉంటాయి. అవి పోవాలనే అనుకుంటున్నాను. జస్ట్ నా ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే చెయ్యట్లేదు. అంటే ఒకళ్ళు ఒక స్టేజ్‌లో తెలుసుకుంటారు. ఇంకొకళ్ళు ఇంకొక స్టేజ్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా టైం పడుతుందేమో. ఇన్‌ఫాక్ట్ నేనే చాలా అంటే నా మైండ్ కూడా అంతే. ఇప్పుడు ఒకళ్ళు ఇది చెప్తే, ఒకళ్ళు ఇది చెప్తే నేను రెండిట్లో నేను ఏదో డిసైడ్ చేసుకునే అంత సారీ. అంటే ఒకళ్ళు ఒకటి చెప్తే, ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తే రెండిట్లో ఏది డిసైడ్ చేసుకోవాలా అన్న థాట్‌లోనే ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే కొంచెం అంటే నా ఓన్‌గా థింక్ చేస్తున్నాను అని అయితే అనుకుంటున్నాను. ఇంకోటేంటంటే ఇప్పుడు మా పేరెంట్స్‌ని ఎంత బాధపెట్టానో, అత్తమ్మ వాళ్ళని గూడా నేను అంతే బాధపెట్టాననమాట. సో, అయినా గానీ నన్ను ఫ్యామిలీ మెంబర్‌గా నన్ను యాక్సెప్ట్ జేసినందుకు నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. అంటే చాలామంది గూడా అన్నారు, "ఎందుకురా తను నీకు వద్దు మిమ్మల్ని చాలా బాధ పెట్టింది కదా!" అంటే బాధ పెట్టడం ఇన్ కేస్ నేనవి చెప్పదలుచుకోలేదు. అంటే నేనొక మిస్టేక్ చేశానని తెలిసి కూడా నన్ను యాక్సెప్ట్ చేశారంటే ఇంతకు మించి మంచి ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే దొరకరు. అది సమ్ పీపుల్‌కి అర్థం కావట్లేదు. అది మేబీ వాళ్ళకెప్పుడు అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు. సో, నేను ఇది జస్ట్ నా ఫీలింగ్స్ అయితే చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పట్లా. నేను వాళ్ళు, వీళ్ళు అని చెప్పి పేర్లు కూడా మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఒకటి చెప్దామనుకుంటున్నాను. మీకు ఏదైతే మైండ్‌లో ఏదైతే అనిపిస్తుందో అది చెయ్యండి. బట్ ఏంటంటే చేసే ముందు అంటే తొందరగా హరీబరీగా కాకుండా అది మంచిదా? లేదా చెడుకు చేస్తున్నామా? రైటేనా? రాంగా? అని ఒకసారి ఆలోచించుకొని బాగా ఒక స్టెప్ అయితే తీసుకోండి. ఏదైనా గానీ అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ గానీ, ఏదైనా కూడా లైఫ్ మ్యాటర్ అయినా కానీ ఏదైనా కూడా మీరు ఆలోచించుకుని స్టెప్ అయితే వేయండి. అంటే పుట్టినప్పటి నుంచి మనము లైఫ్ లీడ్ చేస్తున్నంత కాలం గూడా మధ్యలో ఉన్న లైఫ్‌లో ఎవరైనా ఒక మిస్టేక్ అన్నా చెయ్యరా చెప్పండి? చిన్నప్పటి నుంచి మీరు పెద్దయ్యే వరకు మిస్టేక్స్ అనేవి లేకుండా ఉన్నారా? ఎవరైనా ఏ మనిషి అయినా గూడా మిస్టేక్స్ చేయకుండా ఉండరు. చేస్తారు. బట్ ఏంటంటే ఆ మిస్టేక్స్‌ని ఓవర్‌కమ్ చేసి మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి లైఫ్‌ని లీడ్ చేయడమే కదా అసలైనది. సో, అదైతే చెప్దాం అనుకున్నా. నా ఫీలింగ్స్, నా థాట్స్ అన్నీ గూడా మీ మీద రుద్దేస్తున్నాను. నా మైండ్‌లో ఏముందో అంతా గూడా ఎక్స్‌ప్రెస్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నట్టుంది. సారీ మిమ్మల్ని ఎవరినన్నా పాయింట్ ఔట్ చేసైతే నేను చెప్పలేదు. జస్ట్ నా థాట్స్ ఏమైతే ఉన్నాయో అవైతే షేర్ చేశాను. ఎవరికైనా బోర్ కొట్టించుంటే గనక సారీ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఇంతసేపు ఓపికగా వీడియో చూసినందుకు. హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను గైస్. అంటే ఇన్ఫర్మేటివ్ అయితే ఏమీ లేదు. ఏదో చిన్న చిన్న పాయింట్స్ వరకు చెప్పాననమాట. నాకు అనిపించింది, నాకు తెలిసినవి అయితే చెప్పాను. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, చెప్పాను గదా! మీకు నచ్చిందే చెయ్యండి. బట్ ఏదైనా గానీ బాగా ఆలోచించుకుని రైట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా? ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్. మా మహి చూడండి అలాగే చూస్తున్నాడు. తీసుకొస్తాను.
ఇప్పటి వరకు ఏదో ఒక పాటలు బొమ్మలు పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చానన్నమాట మా మహి బాబుని. పాపం పడుకున్నాక వీడియో చేద్దాం అనుకుంటే లెగిసిపోయాడు. ఏం చేద్దాం ఇంకో చెప్పండి చెప్పండి చెప్పండి. బుజ్జిగాడు మధ్యన దగ్గర మావయ్య ఉండాలి కదా, ఇంకా అందుకే మావయ్యకి ఇవ్వలేదన్నమాట. వాడు మళ్ళీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది వాడిని లేపడం ఎందుకని. ఓకే బాయ్ గైస్.